నిరూపించుకున్నారు. ఇందిరా తర్వాత ఆ రకంగా వెళ్ళిన ఏకైక సీఎంగా కూడా మరి మనం రేవంత్ని చూడవచ్చు. ఇక ఆటో డ్రైవర్లను మోసగించారు, కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్, సిరిసిల్ల డ్రైవర్లకు బీమా పత్రాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లను నమ్మించి మోసం చేసింది అని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. కేటీఆర్ మరి ఒక రకంగా ఒకవైపేమో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపేమో మరి కవిత ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితి. కల్వకుంట్ల కవిత ఈ రోజున మరి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి మాధవరం కృష్ణారావు కావచ్చు, గతంలో మరి మనం కావచ్చు మన హరీష్ రావు మీద కావచ్చు డైరెక్ట్ అటాక్, మీరు ఏం చేశారనేది మల్లారెడ్డి మీద కూడా డైరెక్ట్ అటాక్ చేసిన పరిస్థితి. వీళ్ళందరితో కూడా ఓ పక్కన సతమతమవుతున్న కేటీఆర్ మరి పంచాయతీ ఎన్నికలో పక్కన చేతులెత్తేసిన పరిస్థితి. మరి అసలు ఎన్నికల్లో మనం ప్రచార పర్వంలో ఉన్నామా లేదా అని కార్యకర్తలు కూడా గందరగోళమైన పరిస్థితులు ఉన్న నేపథ్యం ఉందని చెప్పి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. మరి ఇంతటి విపరీతమైన విపత్కర పరిస్థితుల్లో కూడా మరి ఆటో డ్రైవర్లు అంటూ కేటీఆర్ మరి ఆటో డ్రైవర్లతో మాట్లాడటం జరిగింది. సిరిసిల్లకు సంబంధించి మరి సిరిసిల్లలో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయించుకోవడానికి మరి కేటీఆర్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రజాప్రభుత్వంగా అవకాశం ఇచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో తన ఉనికిని చాటుకోవడానికి ఏదో ఒక రకంగా తాను లైమ్ లైట్లో ఉండడానికి అన్ని రాజకీయ పార్టీలు ట్రై చేస్తున్నాయి. దానికి కేటీఆర్ మాత్రం కూడా ఏమీ అతీతుడు కాదు అని మనకి అర్థమవుతుంది. ఇక ఆటో డ్రైవర్లను మోసం చేసిందంటూ మరి కేటీఆర్ మాట్లాడిన దాన్ని ప్రచురించడం మనం చూసాం. ఇక మాధవరం కథ ముందు చెప్తా, డాక్యుమెంట్లతోనే నేను బయట పెడతానని కవిత సంచలన ప్రెస్ మీట్ చేశారు. మరి దాని గురించి కూడా చూద్దాం. ఇక ఆర్టీసీ ఉద్యోగాలు పిల్లల కోసం ప్రత్యేక స్కూల్, ప్రజా రవాణా వాటా 70% పెంచడమే లక్ష్యం. హైదరాబాద్లో 373 కొత్త రూట్లలో బస్సులు ప్రారంభం. మహాలక్ష్మి పథకం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా మరి ఇప్పటికే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే టైంకి మరి రాష్ట్రం అప్పులు కుప్పగా ఉన్న మాట వాస్తవం. మరి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా తామిచ్చిన హామీల్ని నెరవేరుస్తూ మరి ముందుకు సాగడం కూడా ఒక గొప్ప అచీవ్మెంట్గా మనం అందరం చూడాలి. ఎందుకంటే మహాలక్ష్మి పథకం కింద మరి మహిళలందరికీ ఉచిత బస్సు ఇచ్చి కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ ఎవరైతే ఉన్నారో తమ యొక్క ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది అని చెప్పాలి. దానిలో భాగంగా మరి ఆర్టీసీకి సంబంధించి మరి మహాలక్ష్మి పథకానికి 2 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పి మరి దానికి చెప్తూ జరిగింది. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ విజన్ 2047లో భాగంగా ప్రస్తుతం ఉన్న 28% ఆర్టీసీ రవాణా వాటాను 70% పెంచడమే తమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బస్ డిపోల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త రూట్లను అన్వేషించాలని, ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో తాజాగా 373 కొత్త రూట్లను గుర్తించి బస్సులు నడిపిస్తున్నట్లుగా ఆయన అయితే వెల్లడించారు. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్గా మనం కూడా చెప్పొచ్చు. ఇక భాగ్యనగరంలో మెస్సీ మేనియా, రేవంత్తో మ్యాచ్, మోడీతో భేటీ, 70 అడుగుల విగ్రహం, ర్యాంఫాక్ మెస్సీ టూర్ షెడ్యూల్, అదర్స్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు గుండెల్లో సాకర్ దేవుడిగా కొలవబడుతున్న అర్జెంటీనా దిగ్గజం లియోనియల్ మెస్సీ భారత పర్యటనకు రంగం సిద్ధమైపోయింది. మరి దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఫుట్బాల్ మాంత్రికుడు భారత గడ్డపై కాలు మోపనుండడంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ది గోట్ ఇండియా టూర్ 2025 పేరుతో జరుగుతున్న ఈ పర్యటనలో హైదరాబాద్తో పాటుగా దేశంలోని 4 ప్రధాన నగరాల్లో మెస్సీ సందడి చేయడం విశేషం. ముఖ్యంగా భాగ్యనగర వాసులకు ఈ పర్యటన ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఈ నెల 13న కోల్కతా వేదికగా మెస్సీ భారత పర్యటన అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఫుట్బాల్ను అమితంగా ప్రేమించే బెంగాల్ గడ్డపై మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడ ప్రభుత్వం మరియు అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మెస్సీకి సంబంధించిన 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోనే మెస్సీకి సంబంధించి ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం కావడం గమనార్హం. భద్రతా కారణాల దృష్ట్యా ఈ
ఆవిష్కరణ కార్యక్రమం వర్చువల్గా జరుగుతుంది. కోల్కతా పర్యటన ముగించుకుని అదే రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో 200 మంది భారీ బృందంతో కలిసి మెస్సీ హైదరాబాద్కు మరి చేరుకోనున్నారు. ఈ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈవెంట్ పర్యటనకి హైలైట్గా కాబోతుంది. మరి ఇక్కడ జరగనున్న 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. విశేషం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మెస్సీతో కలిసి గోల్డ్ కప్కు హాజరు కానున్నారు. హైదరాబాద్ పర్యటన అనంతరం ముంబై చేరుకోనున్న ఆయన సాకర్ స్టార్ అక్కడ బాలీవుడ్